पूरा लोकल। వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి త్వరగా స్వగ్రామాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. ఇక ఇవాల్టితో మూడో విడత పోలింగ్ జరుగుతుండగా నేటితో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి. మూడో దశ ఎన్నికల కోసం 182 మండలాల్లో మొత్తం 4159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా అందులో 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 394 పదవులు ఏకగ్రీవమయ్యాయి. 2 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. మిగిలిన 3752 సర్పంచ్ పదవులకు 12652 మంది పోటీ చేస్తున్నారు. ముప్పై 66,452 వార్డుల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కాగా 116కి నామినేషన్లు దాఖలు కాలేదు. 7,908 ఏకగ్రీవమయ్యాయి. 18 వార్డుల్లో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. మిగిలిన 28,410 వార్డులకు 75,725 మంది బరిలో ఉన్నారు. మూడో దశలో మొత్తం 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది, 140 మంది ఇతరులతో కలిపి మొత్తం 53,06,395 మంది 36,452 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. ఇక ఇప్పటికే 2 దఫాల్లో ఎన్నికలు నిర్వహించగా ఇవాల్టి మూడో విడత పోలింగ్ తో ఎన్నికలు ముగియనున్నాయి. ఇవాల్టితో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.